హాయ్ ఆల్, ఇవాళ చోకింగ్ అండ్ ఇట్స్ ఫస్ట్ ఎయిడ్ గురించి ఒక చిన్న వీడియో అప్లోడ్ చేస్తున్నాము. యూజువల్లీ చోకింగ్ అనేది 4 years లోపు కిడ్స్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్లో కూడా అబ్జర్వ్ చేస్తుంటాం. కానీ ఎందుకు చిన్నపిల్లల్లోనే ఎక్కువ అంటే వాళ్ళు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి పిల్లలకి. లైక్ టీవీ చూడడం, అటు పరిగెట్టడం, ఆడుకుంటూ తినడం, హడావిడిగా తినేసి ఆడుకోవాలి అని ఫాస్ట్గా తినడానికి ట్రై చేయడం. సో ఇలాంటివి వాళ్ళు చేసినప్పుడు ఒక్కొక్కసారి చోకింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు అలా ఊపిరాడకుండా పిల్లలు మన ముందు సఫకేట్ అవుతూ ఉంటే మనం వాటికి చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ రెమెడీస్ ఏంటి అనేది మేము ఈ వీడియో త్రూ కన్వే చేస్తున్నాం. ఫస్ట్లీ చోకింగ్కి పాసిబిలిటీ ఉన్న ఫుడ్స్ ఎలాంటివి అంటే క్యాండీస్, నట్స్, డ్రై కేక్, బ్రెడ్, మార్ష్ మ్యాలోస్, ఇంకా హోల్ గ్రేప్స్, పాప్కార్న్ అండ్ సమ్టైమ్స్ క్యారెట్ ఇలాంటివి కూడా చోకింగ్కి రీజన్స్ అవుతాయి. ఎలా అంటే ఏదైనా ఒక ఫుడ్ కొంచెం హార్డ్గా ఉండి అది మన విండ్ పైప్ని అబ్స్ట్రక్ట్ చేసేలా ఉంది అంటే దానివల్ల చోకింగ్ అనేది రైజ్ అవుతుంది. సో చోకింగ్ అంటే నథింగ్ బట్ మనకి ఊపిరాడకపోవడం, ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుందన్నమాట. సో అలాంటప్పుడు మనకి ఆక్సిజన్ సప్లై ఉండదు. సో దానివల్ల చాలా ఇబ్బంది పడతాం. సో ఇక్కడ చూడండి, టీవీ చూసుకుంటూ తింటూ ఉంటే సడన్గా తనకి చోకింగ్ అయింది. సో అది గమనించిన పెద్ద పాప తనకి ఎలాగ ఫస్ట్ ఎయిడ్ చేసిందో చూడండి. చోకింగ్ అయిన వారిని కొంచెం ముందుకి బెండ్ చేసి వాళ్ళ షోల్డర్స్కి మధ్యలో మన అరిచేతులతో 5 సార్లు బలంగా గ్యాప్ ఇచ్చి మరీ ట్యాప్ చేయాలి. దీనివల్ల ఒకవేళ చోకింగ్ కనుక రిలీవ్ అవ్వకపోతే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే వెనక నుంచి ఆ పర్సన్ని రిబ్స్ కిందగా మన చేతులతో ఈ విధంగా పట్టుకొని కొంచెం అప్వర్డ్ మూమెంట్లో మనం ప్రెస్ చేయాలి. ఈ ప్రొసీజర్ కనుక ఫాలో అయితే ఆ చోక్డ్ పార్టికల్ అనేది వెంటనే విండ్ పైప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే పర్సన్ని ముందుకి బెండ్ చేసి మాత్రమే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. నించోపెట్టి మాత్రం ఖచ్చితంగా చేయకూడదు. అలా చేసినట్లయితే చోకింగ్ ఇంకొంచెం వర్స్ అవుతుంది. ఈ మా వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి టు క్రియేట్ choking awareness and subscribe to our channel Awesome Life with Asma Yaqub.